గురుగారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ వాస్తు అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు. ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటి అంటే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక ఆఫీస్ రన్ చేయాలి, లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళేంటి అంటే ఇండస్ట్రీ మూత పడిపోవడం అట్లాంటివి జరుగుతా ఉంటాయి. అంటే ఇది దేనివల్ల ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చు? అంటే ఉన్న ప్లేస్ వల్ల అట్లా అనుకోవచ్చా? లేదంటే కార్పొరేట్ ఆఫీసుల వల్ల అట్లా అనుకోవచ్చా? అంటే ఇది దిక్కుల వల్ల ఏమైనా ప్రభావం ఉందంటారా? 100% వాస్తు ప్రభావం చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు వాస్తు అన్నది ఏంటంటే ఇండస్ట్రీ ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీ అన్న పరిశ్రమ ఏదన్నా ఉండొచ్చు, పరిశ్రమ ఎటువంటిదన్నా ఉండొచ్చు. అది ప్రొడక్షన్ బేస్ ఉందా, ప్రాసెస్ యూనిట్సా, ఏది అన్నది అయితే ఎక్కడి నుండి రన్ చేస్తున్న దాని మీద ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే కార్పొరేట్ ఆఫీస్ వచ్చేమో మన పట్టణ ప్రాంతాలలో పెడుతుంటారు, ముఖ్యంగా హైదరాబాద్, బాంబే ఇటువంటి క్యాపిటల్ సిటీస్లో పెడతారు. అండ్ వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చి వేరే వేరే గ్రామాలలోనూ లేకుంటే వేరే ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో చుట్టుపక్కల కానీ విజయవాడ చుట్టుపక్కల కానీ ఆటో నగర్ ఇవన్నిట్లలో కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. అక్కడున్న ప్రభావం ఏమో ఆడ ప్రొడక్షన్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి. అక్కడున్న వాస్తువు వల్ల అంటే ప్రొడక్షన్ వస్తుంది, సేల్స్ అవుతలేదు. ప్రొడక్షన్ వచ్చి అంత ఫినిషింగ్ కూడా అంత బాగానే ఉంటుంది, సేల్స్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది అంటే అసలు ఆఫీస్ ఎలా ఉంది మనది, కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ సేల్స్ ఉన్నాయో ఆ సేల్స్ ఆఫీస్ ఎక్కడ ఉందో అది చూసుకోవాలి. లేదు సేల్స్ బాగా బ్రహ్మాండంగా ప్రొడక్షన్ మంచిగా వస్తలేదు అంటే ఎంత కష్టపడ్డా టెక్నికల్గానో లేకుండా ప్రొడక్ట్ని బట్టి అది సెట్ అవ్వట్లేదు, ఫార్ములా సెట్ అవ్వట్లేదు, లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ ఉంది, లేకుంటే ప్రొడక్షన్ ఉంది, అది అవ్వట్లేదు, రీసెర్చ్ ప్రాపర్గా రావట్లేదు అంటే ఎక్కడైతే మనకు జరుగుతుందో చాలా వరకు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇండస్ట్రీ అంటే ఏదో మారుమూల గ్రామాలలో కూడా పెడతా ఉంటారు కొన్ని సందర్భాలలో. అక్కడికి ఒక్కటి కూడా రోడ్డు కానీ ఏది కానీ ఫార్మేషన్ సరిగా ఉండదు. ఎక్కడైతే వీధి ఉండదో, ఏ ఇండస్ట్రీకి అయితే వీధి ఉండదో ఆ ఇండస్ట్రీ ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. కాబట్టి ఇండస్ట్రీకి వీధి ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. మన కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది అది కూడా బాగున్నదా లేదా, అది ఈ రెండు చూసుకుంటే ఇండస్ట్రీని బ్రహ్మాండంగా రన్ చేయొచ్చమ్మా.